తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చి 3 సంవత్సరాలు అయినప్పటికీ వాళ్ళు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో 2 లక్షల ఉద్యోగులు ఇస్తామని ఇంతవరకు అయితే నెరవేర్చలేదు. ఇందిరా పార్క్లో సిపిఎం నిరుద్యోగుల కోసం మహాధర్నా ఏర్పాటు చేశారు. మనతో పాటు సిపిఎం నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. సిపిఎం తరపున ఎలా ముందుకెళ్ళిపోతున్నారు ఉద్యోగాలు కొట్లాడక? ఎలా మీ పేరు? నా పేరు అబ్బాసు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుని. తెలంగాణ ప్రభుత్వము అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా నిరుద్యోగులని చాలా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్రంలో మోడీ గారు కూడా 10 సంవత్సరాల క్రితం అంటే 2014లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి వాగ్దానం చేశారు. ప్రజలందరూ నమ్మారు. సంవత్సరానికి 2 కోట్లు అంటే దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్య మొత్తం పోతుంది అని చెప్పేసి వాళ్ళు భావించి మోడీకి అధికారం అప్పగించారు. కానీ ఇప్పటి వరకు మొత్తం దేశంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు మొత్తం లెక్క తీస్తే కూడా 2 కోట్ల ఉద్యోగాలు రాలేదు. అంటే 14 సంవత్సరాల పరిపాలన ఇప్పుడు దగ్గరికి వస్తూ ఉంది. ఇన్ని సంవత్సరాల పాలన చేస్తూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు మాత్రం ఏం లేవు. రెండో వైపు ఉద్యోగాలు ఊడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 86 లక్షల మంది ఉద్యోగాలు ఊడిపోయినాయి. అంటే కొత్త ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. అలాగే ఉపాధి హామీ దెబ్బతినిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. రెండో వైపు ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఏమన్నాడు? కేసీఆర్ నిరుద్యోగులకి దగా చేశాడు, తెలంగాణ వస్తే ఇంటికి ఉద్యోగం అన్నాడు. నేను మాత్రము అందరికీ న్యాయం చేస్తా, నీకు 2 లక్షల ఉద్యోగాలు వెంటనే ఇస్తా సంవత్సరానికి అని చెప్పాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అదే రకంగా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము 2 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. రెండవది నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు. నిరుద్యోగ భృతి అసలు ఇప్పటి వరకు అసలు సేకరణే లేదు. ఏ నిరుద్యోగులకు ఇస్తామనేటువంటి అంశం కూడా లేదు. అందుకనే నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా రెండింటికి బుద్ధి చెప్పాలని చెప్పేసి మేము నిరుద్యోగ యువతకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దానికోసమే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తూ ఉన్నాం. ఇది ప్రారంభం మాత్రమే. రాబోయేటువంటి కాలంలో యువతను పెద్ద ఎత్తున సమీకరిస్తాం, పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్య మీద పోరాటం చేస్తాం. దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సంవత్సరానికి 2 లక్షలు ఇస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. 3వ సంవత్సరం అవుతుంది, ఏంటి పరిస్థితి? ఇప్పుడు గత ప్రభుత్వం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది నిధులు నియామకాల గురించి. ఇప్పుడు ఆ విషయం పక్కన పెట్టేసి కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళకేం కావాల్సిందో, ఏం సంపాదించుకోవాలో అవి చేసుకొని వెళ్ళిపోయారు. దానికి ప్రజలు, యువత, నిరుద్యోగులు పెద్ద ఎత్తున వాళ్ళకి ఇంటి పాలు చేశారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే దారిలో పోతుంది. ఈరోజు యువతలను, నిరుద్యోగులను పట్టించుకోకుండా ఈరోజు లక్షల మంది యువకులు నిరుద్యోగ సంబంధించింది వాళ్ళు ఇప్పటికే రకరకాలుగా శిక్షణలు తీసుకుంటున్నారు. కోచింగ్ సెంటర్లలో లక్షల మంది ఈరోజు ఉన్నారు. ఈరోజు ఉన్న పరిస్థితిని ప్రభుత్వము చెప్పిన వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు చెప్పిన మాట మీద ఉండకుండా ఈరోజు దీంతోపాటు తెలంగాణ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రత్యేకంగా ఇక్కడ అశోక్ నగర్ చౌరస్తాలో వచ్చి రాహుల్ గాంధీ గారు వచ్చేసి వాళ్లకు నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు. వాళ్ళతో పాటు కూర్చొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య పరిష్కారం చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. ఈరోజు ఆ రోజు ఇచ్చిన మాటను పక్కన పెట్టేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల సమస్యల మీద కానీ, నిరుద్యోగులు ఉన్న ఖాళీ ఉన్న 37,000 ఉద్యోగాలు కూడా ఈరోజు భర్తీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతోపాటు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకున్న 2 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మేము సిపిఎం పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు యువతకు నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉన్నాయి. వాళ్ళు రోడ్డు మీద వచ్చే పరిస్థితిలో ఉన్నారు. దిల్సుఖ్నగర్ చౌరస్తాలో 2-3 రోజులు రాస్తా రోకోలు కూడా జరిగిన సందర్భాల్లో మనము చూడొచ్చు. సో ఈరోజు ఈ పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో నిరుద్యోగులు పెద్ద ఎత్తున పోరాటాలు, ఆందోళనలు చేస్తారనేది ఇది ఒక సింబాలిక్ హెచ్చరిక పోతుంది. సింబాలిక్ హెచ్చరిక ఎండిపోయిన ఈ ప్రభుత్వానికి పట్టరాని ఉంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో గత ప్రభుత్వానికి, బీఆర్ఎస్కి చేసిన గతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని మేము ఈరోజు ఈ నిరుద్యోగ సమస్య మహాధరణ నుంచి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణలో హైదరాబాద్ నడిబొడ్డులో ఇందిరా పార్క్ దగ్గర యువకులకి కూడు కావాలి, గూడు కావాలి, నీడ కావాలి, భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలనే
పేరుతో యువకులు ఈరోజు ప్రతి యువకునికి ఉద్యోగం కావాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఈరోజు ధర్నాకి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో రాకంటే ముందు యువకులకు పూర్తిగా ఉద్యోగాలు ఇస్తాను, భరోసా ఇచ్చాడు, ఉద్యోగం ఇస్తానని చెప్పాడు. అదే కాదు, ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు దాటినా కనీసం 10-20 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది ఉంది. గతంలో దాదాపుగా 1,90,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి కేసీఆర్ చెప్పినప్పుడు, ఆ పోస్టులన్నీ భర్తీ చేయాలని చెప్పేసి ఆందోళన చేస్తున్నప్పుడు, ఆ ఉద్యోగాలను భర్తీ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ వస్తేనే భర్తీ అవుతుంది, లేకుంటే కాదని చెప్పేసి యువకులకి, ప్రజలకి, మహిళలకి, విద్యార్థులకి మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు దాటినా ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వకుండా కల్లబొల్లి మాటలు చెప్తూ మోసం చేస్తూ యువకులకు మోసం చేస్తున్నాడు. కాబట్టి రాబోయే కాలంలో ఏదైతే హామీ ఇచ్చాడో రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పేసి అయితే హామీ ఇచ్చాడో, ఆ హామీ అమలు చేయకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ని తరుముతారు. ఆ రకం యువకులు రోడ్ల మీదకి వస్తారు, మరో పోరాటానికి సిద్ధమవుతారు, వాళ్ళ హక్కులు వాళ్ళు సాధించుకోవడానికి తెలియజేస్తూ ఈ ధర్నా సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1,90,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో. వీటిని భర్తీ చేయాలి. గతంలో ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చాడు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు, ఏడాదిలో పూర్తి చేస్తూ ఉన్నారు. 2.5 సంవత్సరాలైనా అమలు చేయడం లేదు. కాబట్టి దాన్ని నిరసిస్తూ తక్షణం భర్తీ చేయాలని డిమాండ్ చేసి వాళ్ళు ఇక్కడ రాష్ట్ర సభ ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో ప్రభుత్వం ఈ ఉద్యోగాలను భర్తీ చేసేదాకా ఉద్యమాలు కొనసాగిస్తాం అనేది తెలియజేస్తా ఉన్నాం. రెండోది, నరేంద్ర మోడీ గారు 2014లో వచ్చినప్పుడు ఆయన ప్రధానంగా యూత్ మొత్తం ఆయన మద్దతు పలికారు. ఒకటి అవినీతికి వ్యతిరేకంగా, రెండోది నిరుద్యోగ సమస్య మీద ఆయన వాగ్దానం చేశాడు. అధికారంలోకి వస్తే, బీజేపీ వస్తే, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. ఇప్పుడు 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి, కానీ 24 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు 12 సంవత్సరాల్లో. అందుకే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు రావాలని చెప్పంటే నరేంద్ర మోడీ గారు ఉద్యోగాన్ని తీసేస్తే తప్ప వచ్చే అవకాశం లేదు. అవినీతి పెరిగిపోయింది, నిరుద్యోగం పెరిగిపోయింది, కార్పొరేటీకరణ మొత్తం జరుగుతూ ఉంది. కార్పొరేటీకరణలో ఉన్న ఉద్యోగాలు పోతూ ఉన్నాయి, ప్రభుత్వ రంగం మొత్తం ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు. కాబట్టి మోడీ గారు ఉద్యోగాన్ని తీసేస్తే దేశ యువత మొత్తం కలిసి దేశంలో ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి వాళ్ళ యువత ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. అందుకే ఆ వైపుగా యువత మేలుకొంటా ఉంది. నరేంద్ర మోడీ గారికి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా యువత గుణపాడని చెబితే తప్ప నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు. ఆయన మొత్తం కార్పొరేటీకరణ, మతోన్మాదం రెండింటితో ఇవాళ అధికారంలో కొనసాగుతూ ఉన్నాడు. అందుకే దేశానికి కావాల్సింది, యువతకు కావాల్సింది ఉపాధి కావాలి, ఉద్యోగాలు కావాలి, అట్లాగే అవినీతి లేని పరిపాలన కావాలి. అది ఇవ్వడంలో నరేంద్ర మోడీ విఫలమయ్యాడు. కాబట్టి యువత దానికోసం ఉద్యమించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు నిరుద్యోగుల సమస్యలు తీరుస్తాం, విద్యారంగ సమస్యలు తీరుస్తాం అని చెప్పేసి ఎన్నో మాయమాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇంతవరకు కూడా జాబ్ నోటిఫికేషన్స్ అనేది వేయలేదు. తక్షణమే జాబ్ నోటిఫికేషన్ వేయాలి. కేసీఆర్ కూడా ఇలాగే విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల వివక్ష చూపిస్తేనే విద్యార్థి లోకం, నిరుద్యోగ లోకం అంతా కూడా ఏకమై కేసీఆర్ని గద్దె దింపినటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి కూడా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయకపోతే రేవంత్ రెడ్డి కూడా అదే గతి పడుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు 5,000 వేసి ఎన్నో పోస్టులు వేసామని చెప్పి చెప్తా ఉన్నాడు. కానీ 2 సంవత్సరాల గడుస్తున్నా కూడా విద్యార్థుల సమస్యలు అలాగే నిరుద్యోగ సమస్యలు పట్టించుకోవడం లేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తా ఉన్నాం. విద్యార్థుల సమస్యలు కూడా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ రిలీజ్ చేయడం లేదు. దాదాపు 10,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. పేద మధ్యతరగతి విద్యార్థులని ఉన్నత విద్యకి దూరం చేయడంలో కుట్రలో భాగంగానే ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ రిలీజ్ చేయడం లేదు. అలాగే నోటిఫికేషన్ కూడా, జాబ్ నోటిఫికేషన్ కూడా తక్షణమే రిలీజ్ చేయాలి. మన దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవట్లేదు. అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కూడా వాంగ్చుక్ కూడా నీట్ పేపర్ లీకేజీ పైన ఎన్టీఏ చేసినటువంటి తప్పిదాల వల్ల కూడా ఎంతోమంది విద్యార్థులు సఫర్ అవుతా ఉన్నారు. అక్కడ కూడా వాంగ్చుక్ దాదాపు 16 రోజుల నుంచి నిరుద్యోగుల సమస్యలపైన, విద్యారంగ సమస్యలపైన నిరాహార దీక్ష చేస్తూ ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో కూడా అనేక విద్యార్థి సంఘాలు కానీ, నిరుద్యోగ జేఏసీలు కానీ రోడ్ల మీదకి వచ్చి మాకు జాబ్స్ కావాలి, జాబ్స్ లేవు, జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి లొల్లి చేస్తున్నా కూడా, ప్రభుత్వాన్ని అడుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా పట్టించుకొని రకంగా ఉన్నారు. తక్షణమే పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, తక్షణమే జాబ్స్ రిలీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.